హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భావన. నేను ముందే చెప్పేస్తున్నాను, వీడియో ఒకటి ఆడియో ఒకటి ఉందేంటి అనుకోకండి. ఈ మధ్య వీడియోస్ తీయడం కానీ పోస్ట్ చేయడం కానీ ఏమీ లేవు అసలు. ఇది కూడా సమ్మర్ హాలిడేస్లో మా ఆడబడుచు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఎగ్ పఫ్స్ చేశాను అనమాట. అప్పుడు షూట్ చేసిన వీడియో, దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు థంబ్నెయిల్ చూసి సగం అర్థమై ఉంటుంది ఇంట్లో ఎవరికో హెల్త్ బాగాలేదు అని. అసలు ఏం జరిగింది, ఎవరికి జరిగింది, మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ హాస్పిటల్ గురించి చెప్పమంటారా, లేకపోతే ఎగ్ పఫ్స్ ఎలా ప్రిపేర్ చేశానో చెప్పమంటారా? అసలు ఎవరికి ఏం జరిగిందో ముందు చెప్పు తల్లి, తర్వాత ఎగ్ పఫ్ గురించి చెప్దు గానీ అని అనుకుంటారు, నాకు తెలుసు. అందుకనే ఫస్ట్ హాస్పిటల్ గురించే చెప్తాను. మా అత్తగారికి లైట్ గా పారాలిసిస్ అటాక్ చేసింది, అందుకనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇది జరిగి 15 days పైనే అవుతుంది. ఒక రోజు ఫ్రైడే ఈవినింగ్ కళ్ళు తిరిగి పడిపోయారనమాట. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ ని పిలిస్తే వచ్చి ఇంజెక్షన్స్ చేశారు. కానీ ఆ విషయం నాకు తెలీదు, ఎందుకంటే వాళ్ళు వేరే సైడ్ ఉంటారు, మేము వేరే సైడ్ ఉంటాము. షుగర్ బీపీ ఉంది కాబట్టి అప్పుడప్పుడు డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. నేను అలానే అనుకున్నా. మా మామయ్య గారు నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అని నాకు చెప్పారు. అప్పటికే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. సాటర్డే దట్టు ఆ రోజు శని త్రయోదశి రావడం వల్ల అసలు ఖాళీ లేదు. నేను ఫోన్ చేసి మా ఆడబడికి చెప్పాను. తను అక్కడ నుంచి స్టార్ట్ అయింది, అంటే వాళ్ళది భీమవరం కదా, అక్కడ నుంచి ద్వారకా తిరుమల రావడానికి కొంచెం టైం పడుతుంది. తను వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా తర్వాత ఒకరు వస్తూ చూస్తూ ఉన్నారనమాట. అసలు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎలా అని. అప్పటికే టైం అయిపోతూ ఉంది. ఒకవేళ అన్ని ప్రిపేర్ చేసుకొని వెంటనే తీసుకువెళ్ళిన టెస్ట్లు చేయడానికి మళ్ళీ నెక్స్ట్ డే అంటారు. అదేదో నెక్స్ట్ డేనే వెళ్తే బెటర్ కదా అని ఆగిపోయి సండే మార్నింగ్ వెళ్ళారు. అప్పటికే ఈవిడ బాగా సిక్ అయిపోతూ ఉంది. ఇంకా వెంటనే అడ్మిట్ అయిపోమని చెప్పారు. పారాలిసిస్ కి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అలా ఆవిడకి క్యూర్ అయ్యి నార్మల్ అయ్యే వరకు ఉంచి పంపించారనమాట. నేను మా పిల్లలు, మా ఆడబడుచు వాళ్ళ పిల్లలతోటి ఇంటి దగ్గరే ఉన్నాను. అసలు ఆ టైంలో నాకు వీడియోస్ తీయాలని కానీ వీడియోస్ పెట్టాలని కానీ అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. కరెక్ట్ గా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడే రీఓపెనింగ్ డేట్ స్కూల్స్. లక్కీని స్కూల్కి పంపించాలి. అక్కడ చూస్తే హాస్పిటల్ బిల్స్, ఇక్కడ చూస్తే లక్కీ బుక్స్, స్కూల్ ఫీజు. అసలు ఆ టైంలో మెంటల్ గాను ఇబ్బంది పడ్డాము, ఫైనాన్షియల్ గాను ఇబ్బంది పడ్డాము. అసలు ఆ 1 week చాలానే ఫేస్ చేయాల్సి వచ్చింది. హాస్పిటల్ ఎమర్జెన్సీ అంటే అప్పటికప్పుడు వస్తాయి, కానీ ముందే మనకి చెప్పిరావు కదా మనం ప్రిపేర్ అయ్యి ఉండటానికి. నార్మల్ చెకప్ కి వెళ్తేనే 4-5 వేలు లేనిదే మన హాస్పిటల్ నుంచి బయటికి రాలేము. అలాంటిది అక్కడ అడ్మిట్ అయ్యి 4-5 days ఉండాలి అని చెప్పారంటే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు తేవాల్సిందే, కరెక్ట్ టైంకి అమౌంట్ కట్టాల్సిందే. హాస్పిటల్కి వెళ్ళామంటే ఇంక మన చేతుల్లో ఏది ఉండదు, అంతా అలా జరిగిపోతూ ఉంటుంది. అసలు ఈ హాస్పిటల్స్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు మన వీక్నెస్ ని ఎలా వాడుకుంటున్నారంటే, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జీవితాంతం బ్రతికినంత కాలం కష్టపడుతూనే ఉండాలి. దాంట్లో సగం కష్టం స్కూల్ ఫీజులకి, కాలేజ్ ఫీజులకి, హాస్పిటల్ బిల్కి అయిపోతున్నాయి. ఎందుకంటే విద్య, వైద్యం రెండూ ఇంపార్టెంటే. మన పిల్లలకి విద్య కావాలి, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కోసం వైద్యం కావాలి. ఈ పాయింట్ ని క్యాచ్ చేసుకుని విద్య, వైద్యం కూడా ఒక బిజినెస్ అయిపోయింది. టాపిక్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. ఇంకా మెయిన్ పాయింట్ కి వచ్చేస్తాను. 4 days హాస్పిటల్లో ఉన్నాక ఇంటికైతే తీసుకొచ్చారు. ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇంకా తెలిసిందేగా, హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ఇంకా అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ టీలు, కాఫీలు, ఇంట్లో ఉండే వాళ్ళకి వంటలు, ఇంట్లో పిల్లల్ని చూసుకోగా. మనం ఏమీ వంటల్లో చేయి తిరిగిన వాళ్ళమేం కాదు, ఏదో అలా అలా చేస్తాను. అసలు ఇంట్లో అలా ఉన్నప్పుడు వీడియోస్ తీయాలని కానీ పోస్ట్ చేయాలని కానీ ఇంట్రెస్ట్ ఎవరికి రాదు. నాకు తెలిసి అంత టైం కూడా ఉండేది కాదు నాకైతే. ఇప్పటికీ అంత టైం లేదు, ఎందుకంటే మా మావయ్య గారు వాళ్ళు సపరేట్ గా ఉంటారు, మేము సపరేట్ గా ఉంటాము. నాకు ఒక 7 years నుంచి మా ఇద్దరికి వంట చేసుకోవడం, మా పిల్లల్ని చూసుకోవడం తప్ప ఎక్స్ట్రా మనుషులకి ఎంత క్వాంటిటీలో వంట చేయాలో నాకు తెలిసేది కాదు. ఇప్పటికీ నాకు క్వాంటిటీ తెలీదు, చేస్తాను కానీ ఎంతమందికి ఎంతెంత వండాలనేది మాత్రం నాకు తెలీదు. 7 years నుంచి ఒకటే లైఫ్ ప్యాటర్న్ అలవాటు అయిపోయి సడన్ గా ఇప్పుడు చేంజ్ వచ్చేసరికి కొంచెం కొత్తగా ఉందన్నమాట. అంటే టైం అడ్జస్ట్ చేసుకోవడం, ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేయడం, ఇంట్లో పెద్దవాళ్ళు పేషెంట్స్ కదా, వాళ్ళని చూసుకోవడం అలవాటు చేసుకునే వరకు కొంచెం ఇబ్బందులు పడాలి. ఇబ్బంది అంటే మళ్ళీ అత్తగారిని మామగారిని చూసుకోవడం ఇబ్బందా అనుకోకండి. లైక్ వాళ్ళ టైమింగ్స్ వేరు, మా టైమింగ్స్ వేరు అనమాట. నేను ఒక టైంకి వంట చేస్తాను, మాకు ఒక టైం అంటూ ఉంది భోంచడానికి. వాళ్ళు కొంచెం ఎర్లీగా తింటారు. నేనేమనుకుంటా, అయ్యో ఇవాళ నాకు లేట్ అయిపోయింది, వాళ్ళు ఏమనుకుంటారో, నేను లేట్గా పెట్టాను అనుకుంటారేమో. ఇంకొకటి ఏంటంటే, నేను పెడితే తిందామని వాళ్ళు చూస్తారు, వాళ్ళు అడిగితే పెడదామని నేను చూస్తా. అలానే టీ, కాఫీలు కూడా అంతే. వాళ్ళు ఒక టైంకి టీ తాగేయాలి ఎర్లీ మార్నింగ్ లేవగానే. వాళ్ళు నేను ఇస్తే తాగుదాం అనుకుంటారు, వాళ్ళు అడిగితే పెడదామని నేను అనుకుంటా. అలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనమాట. నేనే కాదు, ఏ కోడలైనా సరే ఇలాంటివి కొత్తగా అలవాటు చేసుకోవాలి.
కొన్ని వాటికి అడ్జస్ట్ అయిపోవాలి. అత్తాకోడలు అన్నాక గొడవలు రాకుండా మాట అనుకోకుండా నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు. అలాగే మాకు కూడా చాలా గొడవలే అయ్యాయి. 4 years వరకు మాట్లాడుకోలేని రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నమాట. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు కాబట్టి మాక్సిమం అత్తాకోడళ్ళందరూ కలిసి ఉండటానికే ట్రై చేయండి. ఎప్పుడు ఎవరికి ఎవరితో ఏం అవసరం పడుతుందో మనకి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నాకు మా అత్తగారికి చాలానే గొడవలు అయ్యాయి. అలా అని ఇలాంటి టైంలో చూడకుండా ఉండలేం కదా. ఇప్పుడు ఆవిడకి పెట్టాల్సిన బాధ్యత నాకుంది, ఆవిడికి నేను పెడితే తినాల్సిన అవసరము ఉంది. ఎండ్ ఆఫ్ ద డే మనం మానవ విలువలతో కూడిన మనుషులమని మాత్రం మర్చిపోకూడదు. ఇంకా ఈ వీడియోలో చేసిన ఎగ్ పఫ్స్ విషయానికి వస్తే ఫస్ట్ లో చేయడం చాలా కష్టం అనిపించింది. చేయగా ఇవి కూడా ఈజీ అయిపోయాయి. నాకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. కాస్త ఓపిక తెచ్చుకొని చేస్తే ఇంట్లోనే హెల్తీగా ఎగ్ పఫ్స్ ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఎగ్స్ ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఒక ఎగ్ కి 2 ఎగ్ పఫ్స్ అయితే అవుతాయి. అంటే మనం 4 ఎగ్ పఫ్స్ చేయాలనుకోండి, జస్ట్ 2 eggs బాయిల్ చేస్తే చాలు. ఎగ్స్ బాయిల్ అయ్యే గ్యాప్ లో 1/2 cup మైదా పిండి, 1/2 cup గోధుమ పిండి తీసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బౌల్లో పేస్ట్ కలిపి పెట్టాను కదా, అది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిందే. అదేంటంటే మైదా పిండిలో కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకొని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టాలి. ఈ లోపు మనం ఎగ్ పఫ్ లోకి స్టఫింగ్ అంటే ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి ఫ్రై చేసి లాస్ట్ లో కొంచెం సోయా సాస్, టొమాటో సాస్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. బయట తిన్న ఫ్లేవర్ రావడం కోసమే అన్నమాట అవి, లేకపోతే ఏం పర్వాలేదు. చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేయలేదు. మీరు పెద్దవాళ్ళ కోసం అయితే అవి కూడా వేసుకోవచ్చు. బాయిల్ అయిపోయిన ఎగ్స్ ని 2 pieces లా కట్ చేసుకొని అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాక మెయిన్ టాస్క్ అన్నమాట పఫ్ ప్రిపేర్ చేయడం. కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని చిన్న బాల్స్ లా తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా అన్ని చపాతీలు చేసి పెట్టేసుకున్న తర్వాత లేయర్స్ కోసం మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆయిల్ ఇంకా మైదా పిండి పేస్ట్ ఉంది కదా, ఒకదాని మీద ఒకటి రాసుకుంటూ ఇలా 5 layers అంటే 5 చపాతీస్ అయితే ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. 5 layers వేసేసిన తర్వాత షేప్ కోసం చుట్టూ ఉండే ఎడ్జెస్ ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి స్క్వేర్ షేప్ లో అయితే చపాతీస్ కనిపిస్తాయి. దాన్ని 4 parts గా డివైడ్ చేసుకోవాలి. అంటే 4 ఎగ్ పఫ్స్ అయితే మనకి రెడీ అవుతాయి. కట్ చేసి పెట్టుకున్న 4 parts లో ఒక పార్ట్ తీసుకొని కొంచెం చపాతీ కర్ర లైట్ గా రోల్ చేసి మనం చేసి పెట్టుకున్న ఆనియన్ కర్రీని ఎగ్ ని పెట్టేసి క్లోజ్ చేయాలన్నమాట. జస్ట్ 3 layers తో క్లోజ్ చేయాలి. సపరేట్ గా ఒకదాని తర్వాత ఒకటి 3 layers వేయాలి. 2 layers కలిపి ఒకేసారి వేయాలి. బాగా కాగిన ఆయిల్ లో వేసి సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అస్సలు హైలో పెట్టకూడదు. హై ఫ్లేమ్ లో పెడితే ఏమవుతుందంటే పైన ఉన్న లేయర్ మాత్రం క్రిస్పీగా అయిపోతుంది, లోపలిది మాత్రం ఉడకదు. అందుకని సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. నాకు ఇవి చేయడానికి ఆల్మోస్ట్ 2.5 hours అయితే పట్టింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీ పిల్లలకి కూడా ఒకసారి చేసి పెడితే మళ్ళీ చేయమని అడుగుతారు. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ సమ్మర్ లో చేయడం కష్టం, కానీ ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసిందిగా ట్రై చేసుకోవచ్చు. నేను ఇలాంటి ఐటమ్స్ ఏమైనా తినాలి అనుకుంటే ఖచ్చితంగా టొమాటో సాస్ ఉండాల్సిందే నాకు, లేకపోతే అస్సలు తినబుద్ధి కాదు. అదేంటో మరి ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది సాస్ కోసం ఇవి తింటున్నానా, ఇవి తినడం కోసం సాస్ వేసుకున్నానా అని. మీకు కూడా ఇలాంటి అలవాటు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మా పిల్లలకైతే ఇవి భలే నచ్చేసాయి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఇవి ఎలా ఉన్నాయో మా పిల్లల నోటి ద్వారానే చెప్తారు. మీరు మాత్రం లైక్ ఇచ్చేసి వెళ్ళండి. చాలా బాగుందా? జన్ను బాగుందా? సూపర్ ఉందా? చెప్పు. కాలుతుందా? సపరేట్ చేసుకుని ఎవరు తినరు, లక్కి కలుపుకొని తింటారు. ఏంటి గాయ్స్ చెప్పండి గాయ్స్. జన్ను ఏమైంది?